తిమ్మసుద్రం ఆంజనేయ స్వామి టెంపుల్ పాతది పాల్కొట్టేసి కొత్తది కట్టారు. అండ్ ఈ రోజు మా ఊరి దగ్గర ధ్వజస్తంభం నిలబెడుతుంటే ఇంకా నేను మొన్న బయలుదేరాం అక్కడికి. వచ్చేటప్పుడు ధాన్యము అండ్ 11 రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం. ఎందుకో లాస్ట్ లో చెప్తా చూడండి ఫుల్ వీడియో. ఇక నేను మా అన్న గుడి దగ్గరికి వెళ్ళాలి, పూజ స్టార్ట్ చేసేస్తున్నాం. మేము జాయిన్ అయిపోయినాము ఆ పూజలో. పూజ అయితే బాగా 1 అవర్ చేశారు. 11 రూపాయలు అంటూ ధాన్యం తీసుకొచ్చామని చెప్పారు కదా ఫస్ట్ లో. అది ఇక్కడ వేసి సైడ్ వెళ్ళిపోయాం. ఇంకా క్రెయిన్ కి తాడు వేసి లేపారు ధ్వజస్తంభాన్ని. ఇక గుడిపైకి కొంతమంది ఎక్కారు ధ్వజస్తంభాన్ని లాగడానికి. మేము వెళ్దామని అనుకున్నాం కానీ పెద్దవాళ్ళు వద్దు అని చెప్పారు. ఎందుకంటే అది మా మీద ఏమైనా పడతాదేమో అని పెద్దవాళ్ళు వద్దు అని చెప్పారు. ఇంకా మేము సైడ్ వచ్చి ఎలా చేస్తున్నారు అని చూస్తా ఉన్నాము. ఇంకా వాళ్ళందరూ చాలా కష్టపడి ఎలానో అలా నిలబెట్టేశారు. అప్పుడే సిమెంట్ కలిపి అప్పుడే వేసేసారు. నిలబెట్టిన తర్వాత ఇంకా తాళ్ళు ఎలా ఇప్పుతారు అని వెయిట్ చేస్తా ఉన్నాను నేను. మా అన్న అది టిక్కురా క్రైన్ బ్యాక్ వస్తే అది కూడా వచ్చేస్తుంది కిందికి అని చెప్పాడు. పెద్దవాళ్ళందరూ చాలా ట్రై చేశారు టిక్ వచ్చేస్తుందేమో అని, కానీ రావట్లేదు అది. ఇంకలైతే కాదని ఎవరు అన్న ఎక్కాడు పైకి. మొత్తానికి అయితే తీసేశారు ఆ తాళ్ళు. మేము చాలా సేపు అయింది వచ్చి అక్కడికి. రేపు నైట్ మా అన్న బెంగళూరుకి వెళ్తున్నాడని 3 గుడుల దగ్గర టెంకాయలు కొట్టుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ తినాలి రాలేడని ఇప్పుడే టెంకాయలు కొట్టుకుని వెళ్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి తినాలి ఎప్పుడో తెలిస్తే పక్కా కామెంట్ చేయండి.